కాంతి ప్రభాకర్ ఇందాక నేను ఎన్విఎస్ఎస్ అడిగినట్లుగానే మీరు బీజేపీ అంటే ఎందుకు మార్కెట్లో అందరు నమ్మే పరిస్థితికి వస్తుంది, ఎందుకు ఆ నమ్మకాన్ని మీరు పటాపంచలు చేయడంలో ఎక్కడో బీఆర్ఎస్ కూడా వైఫల్యమైనట్టు కనిపించడం లేదా? అంటే మా నాయకత్వం నుంచి కానీ మాకు ఎక్కడి నుంచి కూడా ఈ మాట రాకపోవడం వల్ల ఈ చర్చ నిజానికి ఎక్కువ అంటే నమ్మకంగా కాదు, ఈ నమ్మకంగా తీసుకుపోగలిగిన వాళ్ళు తీసుకుపోగలిగినరేమో. కానీ మీరు ఒకసారి చూడండి రజనీకాంత్ గారు, మా ట్రాక్ అంతా చూడండి. మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమనంటే మేము ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఈ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. ఏ విషయంలో అనుకూలంగా ఉన్నామండి? ఈ దేశంలో ఏదైనా లాభం జరుగుతుంది అనుకున్నటువంటి బిల్లుల విషయం మాత్రమే అనుకూలంగా ఉన్నాము. అది మన డిమాండేషన్ వ్యవసాయ చట్టాలు అనుకూలమా అన్న? ఒక్క నిమిషం వినండి అన్న, వినండి. ఆగిపోయాను నేను, ఆపంగానే ఆగిపోయిన మిత్రమా. ఒక నిమిషం ప్లీజ్. లేదు, నేను కూడా మాట్లాడగలుగుతా కదా ప్లీజ్. అయితే మేము ఈ దేశానికి లాభం అవుతుంది అనుకున్నటువంటి 370 కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు, అదేవిధంగా డిమాంటేషన్ కావచ్చు, ఇది దేశానికి లాభం అవుతుంది అనుకున్నప్పుడు వచ్చినాం. అదేవిధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా రాష్ట్రపతిగా అభ్యర్థి పెట్టినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మేము మిగతా మన జస్వంత్ సింగ్ గారిని అభ్యర్థిగా పెడితే మేము జస్వంత్ సింగ్ గారికి సపోర్ట్గా చేసినటువంటి వాళ్ళం, ఇక్కడ స్వాగతం పలికినటువంటి వాళ్ళం, పింక్ జెండాలతోటి నగరం అంతా కూడా వారికి స్వాగతం పలికినటువంటి వాళ్ళం. కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఏ ఒక్క రోజు కూడా మా ట్రాక్ చూసినట్లయితే మీరు చెప్పిందే చెప్పి గోబెల్లాగా చెప్పి మొన్నటి ఎన్నికల్లో 4 ఓట్లు వేయించుకోగలిగినారు, 1.5 సీట్లు పర్సంటేజ్ తోటి గెలిచినారు, అంతే తప్ప మీరు చాలా గొప్ప గేమ్ గెలవలేదు. నిజానికి మీరు ప్రచారం చేయడంలో సక్సెస్గా అయినరు, మమ్మల్ని మనం బద్నాం చేయడంలో సక్సెస్ కావచ్చు. కానీ ఈ దేశంలో సెక్యులర్ పార్టీగా ఉంది పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. బీజేపీకి మీ పార్టీ నుంచి కింది స్థాయి నాయకత్వం వలసలు వెళ్ళిపోతూ ఉంది. అది బీజేపీకి వెళ్ళొచ్చు, కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, వెళ్ళిపోతుంది. ఆ వలసలను ఆపుకోవటానికి మీరే ఈ ప్రచారాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పని అనుకుంటున్నారు కొంతమంది. లేదు రజనీ గారు, ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా ఊహించుకొని ఆ ఊహించుకున్నదే నిజం అనేటువంటి ప్రచారం చేసి తద్వారా ఏదైనా లాభం పొందాలని చెప్పేసి ఏదైనా రాజకీయ పార్టీ ఆలోచిస్తే మేము ఆ ట్రాప్లో పడము రజనీకాంత్ గారు. ఎందుకంటే మాకొక విధానం ఉన్నది, మాకొక సెక్యులరు వాదన ఉన్నది, సెక్యులర్గా ముందుకు పోతున్నటువంటి వాళ్ళం. ఇంకో మాట మీకు తెలియంది కాదు, మీరు దాదాపుగా 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఒక పార్టీ ఒక అడుగు ఎన్నికేసినప్పుడు ఇటువంటివి సహజంగా పార్టీలు మారడాలు ఇవన్నీ మనం కాంగ్రెస్ పార్టీని చూసినాం. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనేవాడు పాపం, అటువంటి పరిస్థితి ఉండే. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజలు ఎమర్పాటుగా ఓటేయడం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. అంత మాత్రం మా వాళ్ళు 2 పోగానే 4 పోగానే మొత్తం మా పార్టీ చతికిలబడ్డదనే భావన మాకు లేదు. కారణం ఏమిటంటే మా పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, 70 లక్షల సభ్యత్వంతో వాళ్ళ దేశంలోనే అగ్రగామి ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీగా ఉన్నది. ఇప్పుడు ఏ సభ్యత్వం ఇప్పుడు 70 లక్షల సభ్యత్వం చేయండి. అధికారం ఉన్నప్పుడు 70 లక్షల ఇవన్నీ చాలా మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి, ఒకసారి పవర్ పోయిన తర్వాత ఏమైందో ఎగ్జాంపుల్ లైవ్ లో కనిపిస్తూ ఉన్నాయి.